రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేష్ అనే యువకుడు గత 15 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. 1998-91 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు భూమేష్ కుటుంబానికి 27,000 రూపాయల ఆర్థిక సహాయంగా అందజేశారు. మృతుడు భూమేష్ కు భార్య, 2 చిన్నపిల్లలు ఉన్నారు. భూమేష్ ది నిరుపేద కుటుంబం కావడం, ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో అతని కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న 1998-91 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు భూమేష్ కుటుంబానికి 27,000 రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ అందరితో కలివిడిగా ఉంటూ పలకరించే భూమేష్ గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమని అన్నారు. భూమేష్ ది నిరుపేద కుటుంబమని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని, అలాగే దాతలు ముందుకొచ్చి భూమేష్ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గండి నారాయణ, ఉదయ్, రాజేందర్, రామస్వామి, కిషన్, గంగారాచారం, రాజు, బాబులు పాల్గొన్నారు. చనిపోవడం జరిగింది. ఆయన పేరిట ఒక గుంట భూమి లేదు, ఒక ఎల్ఐసి లేదు, అంటే ఒక లేబర్ కార్డు లేదు, ఏమీ లేదు. పరిస్థితి మరి ఘోరంగా ఉన్నది. ఎవరైనా కానీ దాతలు కొంచెం దయచేసి ఆదుకోవాలని చెప్పి పిల్లల చదువులు ఉన్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అది అందరూ కలిసి మీరు తలవితో సహాయం చేయాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను. సహాయం చేయాలని చెప్పి అమ్మాయి చిన్న వయసు ఇప్పుడు, కానీ ఇప్పుడు ఈ వయసులో ఈ వారి కావాలంటే ఆ పిల్లలు చదివించడం ఎట్లా, ఏం చేయాలన్నది ఎట్లా అన్నది అర్థమవుతుంది. కొడుకు ఇది అమ్మాయి బిడ్డ, మా బిడ్డ శివాని ఎందరో తెలుసు మీకు. ఇక స్టూడెంట్ అందరూ కలిసి ఒకటి 8 గంటల తలతో సహాయం చేసి 27,000 ఇచ్చిండ్రు. వాళ్ళందరికీ నా ఒక హృదయపూర్వక దండాలు, వందనాలు. అంటే వాళ్ళు సహాయం చేసినందుకు చెప్తున్నాను. సహాయం చేయాలని చెప్పి నేను అందరినీ అడుగుతున్నాను. దయచేసి ఎవరే కానీ సహాయం చేయండి. 12 రోజుల క్రితం దాసర్ భూమేష్ అనే వ్యక్తి అనారోగ్య కారణంతో మరణించడం జరిగింది. వారికి 2 పిల్లలు, చిన్నపిల్లలు. వాళ్ళ ఆర్థిక స్తోమత కూడా అంతంత మాత్రమే కాబట్టి వారికి మా క్లాస్మేట్ల తరఫున 98-99 బ్యాచ్ వారం అందరం కలిసి మా వంతు సాయంగా 27,000 రూపాయలు అందించడం జరిగింది. ముందు కూడా వారికి ఎలాంటి మా సాయం కావాలన్నా కానీ మేము తప్పక నిలబడతాం. అది ఉండే ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీకు ఎలాంటి సాయం కావాలన్నా కానీ తప్పకుండా మేము అందరం ఉంటామని మరొకసారి తెలియజేస్తాం. గ్రూప్ 98-99 తరఫున ఈరోజు 27,000 అందించడం జరిగింది. అలాగే భూమేష్ ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే అతని కుటుంబ పరిస్థితి కూడా చాలా దయనీయ పరిస్థితిలో ఉంది కాబట్టి ఇలాంటి దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కుటుంబానికి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని మా ఎస్ఎస్సీ బ్యాచ్ తరఫున కోరుకుంటున్నాం.